విద్యకి ప్రథమ పీట వేశారు. అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొని వచ్చి తల్లుల ఖాతాలో డబ్బులు వేసి బిడ్డల్ని రెగ్యులర్గా స్కూల్స్కి పంపించాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని భావించి అభినవ పూలేగా బీసీల పట్ల, బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అదే పథకానికి పేరు మార్చి అమ్మకు వందనం అని చెప్పి మీరు ఇస్తూ ఉన్నారు. ఆ పథకం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం కాబట్టి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. మీరు పేరు మార్చారే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచనని, ఐడియాని మీరు పరిగణలోకి తీసుకొని అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి తల్లి కూడా, ప్రతి బిడ్డ కూడా ఆ పథకం డబ్బులు అందుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ గైడ్ లైన్స్ లో భాగంగా అమ్మకి ఒడి డబ్బులు పడిన సందర్భంలో నాడు నేడుకి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా 1000 రూపాయలు దేనికి ఖర్చు చేస్తున్నారు, ఈ సైకో ముఖ్యమంత్రి అని మాట్లాడారు. మరి ఈ రోజు మీరు 2000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు కదా, మరి మీరు అన్న మాటకి మేము తిరిగి మాట్లాడాలా, లేకపోతే మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్ని రకాలుగా ఆలోచించి ఒక విద్యాలయాలను దేవాలయాల్లాగా తీర్చిదిద్దాలి, పాడుపడిపోయిన దుస్థితిలో స్కూల్స్ అన్నీ ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన 1000 రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్స్ యొక్క రూపురేఖని మార్చి మౌలిక సదుపాయాలు కల్పించి ముఖ్యంగా బాలికల పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించారు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ ఈశ్వరయ్య గారిని కమిషన్ చైర్మన్ గా నియమించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఆ విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా ఒక బీసీని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని, ఒక బీసీని నియమించడం ఎంతో హర్షించదగిన విషయం. అంటే బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేసి, మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే బీసీ కమిషన్ ని కూడా వేయడం ఎంతో బీసీలకి మేలు చేసే విధంగా ఆయన పరిపాలనలో కొనసాగింది. ఆ విధంగా పెన్షన్లు 50 సంవత్సరాలకి ఇస్తామన్నారు, ఇంతవరకు దాని ఊసే లేదు. అమ్మకి వందనం కింద ఇచ్చిన పథకం కూడా జగనన్న మానస పుత్రికేనన్న విషయాన్ని కూటమి నాయకులు గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సర కాలంలో బీసీ నాయకులారా, ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి మీరు ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చారో చెప్పగలరా? ముఖ్యంగా బీసీ బిడ్డలకి ఎంతమందికి ఇచ్చారో, 10,000 రూపాయలకి పంగనామం పెట్టారు కదా, ఎన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చారో మీరు చెప్పగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా మహిళల ఖాతాల్లో 18,700 రూపాయలు పడ్డాయి. ఎలక్షన్ తర్వాత కూడా మహిళలు అందుకున్నారా డబ్బుల్ని? బ్యాంకుల్లో ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తీసుకున్నారు. మరి చేయూత కాదు, జగనన్న సంవత్సరానికి ఒక రోజు ఇస్తున్నాడు, మీకు మేము ప్రతి నెల ఇచ్చేస్తాం 1,500 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 అవుతుంది. మీకు ఒక్కరికే ఇస్తున్నారు జగనన్న. మేము ఎంతమంది మహిళలు ఉంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ అన్నారే, మరి బీసీ మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎంతమందికి స్వర్ణ యుగంగా మారిపోయిందని కల్లబొల్లి మాటలు చెప్తున్నటువంటి నాయకులని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎంతమందికి ఆడబిడ్డలు ఇదిని ఈ సంవత్సర కాలంగా 18,000 బాకీ పడ్డారు. ఒక్కొక్క కుటుంబంలో 2-3 మహిళలు ఉన్నారు. అంటే ఎంత రావాలి లెక్కలు మీకు బాగా తెలుసు. ఎందుకనంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 13,000 వేసేసామనని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే, మరి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు కదా, ఆ లెక్కల చిట్టా విప్పగలరా? ఆ లెక్కలకి సమాధానం మహిళలకి చెప్పగలరా? అందులో బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన మాటని మీరు ఎలా మర్చిపోతారు? ఎందుకు
ఇన్ని రోజులు సంవత్సర కాలంగా ఒకే ఒక పథకాన్ని ఇచ్చి డాంపికాలకి పోతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిన్న ముఖ్యంగా మా సోదరుడు ఒక ఆయన మాట్లాడారు, ఈ సంవత్సర కాలంలో చాలా చాలా చేసేసారు బీసీల కోసం కూటమి నాయకులునని. ఆ నాయకుడికి చెప్తున్నా నేను, అయ్యా నేతన్న నేస్తం అనే పథకం నీకు తెలుసో లేదో, మా జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తామని సంవత్సరానికి 85,000 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 24,000 రూపాయలని స్వయంగా వాళ్ళ ఖాతాల్లోకి, అయ్యా సార్ మీకే 24,000 రూపాయలని 85,000 కుటుంబాలకి సంవత్సరానికి ఒకసారి నేరుగా నేతన్న నేస్తం పథకం కింద అందజేశారు. ఎక్కడైపోయింది సార్ ఆ పథకం డబ్బులు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా మీరు? బీసీలు ఎంత నష్టపోయారని ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. నేతన్న నేస్తం తొలిసారిగా జగనన్న బర్త్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా జగనన్న గారు మళ్ళీ సంవత్సరం ఆయన చెప్పారు కరోనాతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని. 6 నెలల ముందే నేతన్న నేస్తం డబ్బుల్ని వాళ్ళ ఖాతాల్లో వేయడం జరిగింది. గతంలో మాకు మోడీతో జోడీ లేదు, ఇప్పుడు మీకు మోడీతో జోడీ ఉందని మీరే చెప్పారు. నిన్న కేంద్రం నుంచి నిధులు వెల్లువలాగా వచ్చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి మా జగనన్న పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా అయ్యా, ఆర్థిక మాన్యమయ్యా, అయినా కూడా ఎక్కడ కూడా పేదలకి సంక్షేమం విషయంలో రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చారు. ఇలాంటివి చిన్న చిన్నవి పెండింగ్ ఉన్నాయి, ఇవి మీరు చెప్పారు. ఇప్పుడు మేము కేంద్రంతో కూటమిలో మీరు ఉన్నారు, అత్యధిక నిధులు బీసీలకు ఖర్చు చేయబోతున్నామని మీరు చెప్తూ ఉన్నారు. బీసీ భవనాల్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిధులు వెల్లువలా వచ్చేస్తున్నాయి కాబట్టి, మీ దగ్గర వెల్లువలా తెచ్చేస్తున్నారు కాబట్టి బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ భృతి కోసం ఎదురెదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఎలాగో ఇవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు, కనీసం నిరుద్యోగ భృతన్నా ఇస్తే ఏదన్నా 1-2 అప్లికేషన్లు వేసుకోవడానికైనా. ఈ మధ్య ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక్కొక్క బీసీకి 850 రూపాయలు అడిగారయ్యా. ఎక్కడి నుంచి తీసుకొస్తారయ్యా బీసీ బిడ్డలు? చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పారు. కనీసం నిరుద్యోగ భృతిని సంవత్సర కాలమైందయ్యా, బీసీ బిడ్డలు పాపం మనోవేదనతో ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ భృతిని కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పదవులు ఇచ్చేశారు, పెద్దపీట వేశారు, చాలా మందికి మంత్రులుగా పదవులు ఇచ్చారని చెప్తూ ఉన్నారయ్యా. మంత్రులుగా పదవులు ఇచ్చారేమో కానీ తాళాలు మాత్రం మన బీసీ బిడ్డల దగ్గర లేవని బీసీ నాయకులు, బీసీ ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా. పోతే జగనన్న బీసీలకు ఎంత పెద్ద పీట వేశారో మరొకసారి గుర్తు చేస్తున్నానయ్యా. రాజ్యసభకి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు బీసీలను ఏమన్నా పంపించాడయ్యా? పంపించాడయ్యా. జగనన్న చేస్తే జగనన్న అమ్మఒడిస్తే అమ్మఒడి, అలాంటి జగనన్న చేస్తేనే ఏదైనా చేయూత ఇస్తే ఆడబిడ్డ నిధి, ఇలాంటి జగనన్న చెయ్యాలి ముందు. ఆ విధంగా క్యాలెండర్ కూడా మేము కూడా క్యాలెండర్ని ఇస్తాం. ఈ విధంగా రాజ్యసభకి ఒక మత్స్యకార బిడ్డని, బీసీల కోసం కష్టపడ్డాడు అని చెప్పి మన ఆర్ కృష్ణన్నని, మన వీరామస్తా అన్నని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకి పంపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదేనయ్య. తర్వాత పంపించుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఏదైనా సరే గడుస్తున్న నాయకుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే వెనక ముందు ఆలోచించకుండా పేదల పక్షాన, పేదలకు ఇచ్చిన హామీల పక్షాన, పేదలకి రాజకీయ పదవుల పక్షాన నిలబడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారయ్య. గుర్రాలగుంట, మంగలిగుంట,
చాకలి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి. కాలగర్భంలో గుర్రాల గుంట, మంగలి గుంట ఏమైపోయిందో తెలియదు. కానీ చాకలి చెరువు సర్వే నంబర్ 3, నాగులవరం విలేజ్ సర్వే నంబర్ 3లో 27 ఎకరాల 65 సెంట్లు రజకులకి సంబంధించి, రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా, ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు. కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానికుండా దౌర్జన్యం చేశారు. రజకులకి సంబంధించి దోబిఘాట్ నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాట్ని ఏమన్నా కట్టించి ఇవ్వగలరా, రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొరువు, బాలాజీ నగర్లో ఉన్న వేపదొరువు, ఆ వేపదొరువులో కూడా దోబిఘాట్ నిర్మాణం కోసం, రజకుల షెల్టర్ కోసం అరెకరా భూమిని, ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజు గారు రజకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఈ భూమిని కూడా ఏమన్నా మీరు దగ్గరుండి బీసీ నాయకులుగా, బీసీలు రజకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ భూమిని కూడా ఏమన్నా వారికి ఇప్పించి దోబిఘాట్ని కట్టించి ఇవ్వగలరా? మీరు చెప్పిన బీసీల రక్షణ చట్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా నిలబడగలరా అని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి అక్కడున్న 26 ఎకరాలు, సుమారు 27 ఎకరాలు, ఇక్కడున్నటువంటి 6 ఎకరా, వీటిలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని వాళ్ళకి ఇప్పించి దోబిఘాట్లని కట్టించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎన్ని సమస్యలు బీసీలకు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా నిండా ముంచేసింది బీసీలని అని తెలియచేయడానికి ఏ మాత్రం సందేహం లేదు. బీసీలు ఈనాటికి కూడా అభినవ పూలేగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా భావి తరాలు కూడా అదే విధంగా పిలుచుకుంటారు. మరొకసారి రేపు అధికారం వస్తే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విషయాన్ని మా జిల్లా అధ్యక్షులైనటువంటి కాకాని గోవర్ధన్ అన్న గారి దృష్టికి తీసుకొని వెళతాము, రజకులకి న్యాయం చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మా జిల్లా అధ్యక్షులు బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా ఉంటారు. ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు. నాకు ఇటీవలనే ఆ బాధితులు చెప్పడం జరిగింది. లేదనంటే అన్న ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఈ సమస్యను వివరించి ఉండేదాన్ని. ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పెద్ద మనసు చేసుకొని మీరు చేస్తారా? చెయ్యండి. లేదు అనంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గంట బజాయించి మా కాకాని గోవర్ధన్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రి అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతానని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి బీసీలకి స్వర్ణ యుగం కాదు, కాలకే యుగంగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఏదైనా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాం.